కుటుంబ కలహాలతో తీవ్రంగా గాయపడిన మంచు మనోజ్ బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఓ వ్యక్తి సాయంతో కుంటుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. మోహన్ బాబుతో పాటు తనపై మంచు విష్ణు అనుచరులు దాడి చేశారంటూ జీ తెలుగు న్యూస్తో స్వయంగా చెప్పారు మంచు మనోజ్. స్కూల్ ఆస్తుల విషయంలో మంచు ఫ్యామిలీలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా అవి పతాక స్థాయికి చేరుకున్నాయి. తన తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ మంచు మనోజ్ ఆరోపించారు. అటు తనపై మంచు మనోజే దాడి చేశారంటూ మోహన్ బాబు చెప్పినట్టు సమాచారం. అయితే అసలు గొడవ జరగలేదంటూ మంచు ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసిన తీవ్ర గాయాలతో మనోజ్ ఆసుపత్రిలో చేరడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, మంచు ఫ్యామిలీలో రచ్చ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఉదయం నుంచి కూడా మంచు ఫ్యామిలీలో గొడవలంటూ కూడా వార్తలు చెక్కలు కొట్టినటువంటి పరిస్థితి. మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనేటటువంటి వార్తలు వచ్చాయి. అయితే మోహన్ బాబు తరపు నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. కానీ జీ తెలుగు న్యూస్తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినటువంటి మంచు మనోజ్ మాత్రం జరిగినటువంటి దాడి నిజమేనంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం జీ తెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మంచు మనోజ్ ఒక ఆసుపత్రిలోకి వెళ్లారు. ఆయన వెళుతున్నప్పుడే సహాయకుడి సహాయంతో కాలు కుంటుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. తనకు గాయాలు అయ్యాయంటూ కూడా ఉదయం జీ తెలుగు న్యూస్ తో మంచు మనోజ్ చెప్పినటువంటి పరిస్థితి. వాటిని ధృవీకరిస్తూ ప్రస్తుతం ఈ విజువల్స్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనోజ్ స్థితిలో ఉన్నాడు. తను నడుస్తుండగా ఒకరి సహాయం తీసుకొని ఆసుపత్రికి వెళ్ళినటువంటి దృశ్యాలు మన స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. వెడమ చేతిలో ఒకరి సపోర్ట్ తీసుకొని కుంటుకుంటూ నడవలేకుండా అనేక చోట్ల గాయాలయ్యాయి ఉదయం నుంచి అంటూ కూడా అనేక రూమర్స్ పొద్దుగాల నుంచి నడిచాయి. కానీ నిజంగానే మనోజ్ కారులో నుంచి దిగి తన భార్య మౌనిక డోర్ తీసి మనోజ్ని కిందికి దింపి తను నడవలేని స్థితిలో తన సెక్యూరిటీ సిబ్బంది తన భుజం మీద చెయ్యేసి తనని పట్టుకొని కుంటుతూ ముందుకు వెళ్ళి ఆసుపత్రి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి నడుచుకుంటూ వచ్చి తను సహాయం కావాలి అంటూ కూడా తన భార్య సహాయం తీసుకొని తన వ్యక్తిగత సిబ్బంది సహాయం తీసుకొని మనోజ్ వాళ్ళ సహాయంతో లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. నిజంగా తీవ్ర గాయాలు అయినట్టుగా మాత్రం తన నడవడికలో మాత్రం అర్థమవుతా ఉంది. తను సాధారణంగా ఒక సెలబ్రిటీ, ఒక హీరో ఎవరు సహాయం లేకుండానే తను ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ సంఘటన తర్వాత తన గాయాలయ్యాయంటూ కూడా ఉదయం జీ తెలుగుతో మనోజ్ మాట్లాడాడు. ఆ తర్వాత నిజంగా దాడి జరిగిందా జరగలేదా, కొట్టుకున్నారా లేదా, మోహన్ బాబు పైన మనోజ్ కొట్టాడా, మనోజ్ పైన మోహన్ బాబు దాడి చేశారా అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటి కూడా పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదు అనేది మాత్రం పోలీసులు దీన్ని ధృవీకరించడం జరిగింది. మనోజ్ ఇంతకు ముందే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి టెక్స్ ఆసుపత్రికి చేరుకొని తన భార్య మౌనికా రెడ్డి సహాయంతో తన వ్యక్తిగత సిబ్బంది సహాయంతో తమ సపోర్ట్ తీసుకొని కుంటుకుంటూ నడవలేని సిచ్యువేషన్లో తను దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. తను అడ్మిట్ అయిన తర్వాత తనకు ఎన్ని చోట్ల గాయాలు జరిగాయి అనే దానికి సంబంధించి పూర్తిగా ఎమ్మెల్సీ రిపోర్ట్ అంతా కూడా టెక్స్ ఆసుపత్రి యాజమాన్యం వైద్యులంతా కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసి ఆ వివరాలన్నీ కూడా మంచు మనోజ్కి అందజేయనున్నారు. తను చెకప్ చేసుకోవడమే కాదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అనేక వైపుల నుంచి తన పిడిగుద్దులు గుద్దారు. అన్నోన్ పర్సన్స్ అందరు కూడా తనపైన మూకుమ్మడిగా దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారని కూడా ఉదయం అతను ధృవీకరించాడు. ఆ సిచ్యువేషన్ అతని బాడీలో కనబడతా ఉంది. నడవలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. ఒకరు సహాయం తీసుకొని నడుచుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. అది కూడా కుంటుతూ కుడికాల్ని కుంటుతూ ముందుకు వెళ్తూ మనోజ్ తీవ్ర గాయాలు, బయటికి కనిపించినటువంటి గాయాలు మనోజ్ లోపల ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తను ఆసుపత్రి
ప్రాంగణంలో దిగి తను ఒక్కడు నడుచుకుంటూ వెళ్లకుండా ఒకరి వ్యక్తి సహాయం తీసుకొని తన భార్య చేతి పట్టుకొని తన భార్య సహాయం తీసుకొని తను కుంటుకుంటూ వెడమ భుజం అంతా కూడా కిందికి పడిపోయినట్టు వెడమ భుజం ఒక వ్యక్తి సహాయం తీసుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ కన్నా కనబడతా ఉన్నాయి. ఎక్కడెక్కడ మనోజ్ పై దాడి చేశారు, ఎవరెవరు దాడి చేశారు, మోహన్ బాబు ఏకంగా దాడి చేశాడా, మోహన్ బాబు ప్రైవేట్ సెక్యూరిటీ మనోజ్ని కొట్టి తరిమేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలంటూ కూడా గెంటేసే ప్రయత్నం చేస్తారనే దానిపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. తను గాయాలయ్యాయి అంటూ మాత్రం ఆసుపత్రికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్లో భాగంగా తను అడ్మిట్ అయ్యి ఈ అడ్మిషన్ జరిగినటువంటి క్రమంలో రిపోర్ట్ అంతా కూడా తీసుకొని ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఎక్కడెక్కడ పిడిగుద్దులు గుద్దారు, ఎవరెవరు అతనిపై చెయ్యేసి గాయపరిచేటువంటి ప్రయత్నాలు చేశారు అవన్నీ కూడా రిపోర్ట్ సేకరించి ఆ రిపోర్ట్ ఆధారంగా తిరిగి ఇదే పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు అందజేసేటువంటి ఆలోచనలో మనోజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మనోజ్ మాత్రం నడవలేని సిచ్యువేషన్ ఉన్నట్టుగా మాత్రం అక్కడ కనబడతా ఉంది. తను సింగిల్గా తను 2 కాళ్ళ మీద తను వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. తన భార్య మౌనిక మొదట కారులో నుంచి దిగి ఆ తర్వాత మనోజ్ దగ్గరకు వచ్చి మనోజ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ డోర్ని తను ఓపెన్ చేసి తను దిగుతూ ఉండగా తన భార్య సహాయం తీసుకొని దిగిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది మీద చెయ్యేసి తన వెడమ భుజం వైపు ఎక్కువగా గాయాలైనట్టుగా కనబడతా ఉంది. కుడికాలు తనకు గాయమైనట్టుగా కనబడతా ఉంది. ఈ 2 చోట్ల మేజర్గా తను నడుస్తున్నటువంటి క్రమంలోనే అవతల వ్యక్తులకు అర్థమయ్యే విధంగా మనోజ్కి తీవ్ర గాయాలైనట్టుగా మాత్రం స్పష్టంగా ఆ వీడియోలో కనబడతా ఉంది. తన లోపడి దెబ్బలు ఏవైనా తగిలాయా, పిడిగుద్దులు గుద్ది తను బయటికి కనిపించకుండా ఈ రకంగా మోహన్ బాబు ఏదైనా దాడి చేశాడా, ప్రైవేట్ సెక్యూరిటీ ఈ రకంగా గాయపరిచారా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఉదయం నుంచి దాడి జరిగింది అనే ఒక వార్త మాత్రమే వైరల్ అయింది, పుకార్లు క్రియేట్ అయ్యాయి. కానీ దాడి జరిగింది అన్నదానికి నిదర్శనమే ఈరోజు మనోజ్ దిగి నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్తున్నటువంటి దృశ్యాల ఆధారంగా వెడమ సైడు కుడి చెయ్యికి వెడమ చెయ్యికి ఆ గాయం కనబడతా ఉంది, కుడి కాలికి ఆ గాయం కనబడతా ఉంది. ఇంకెక్కడెక్కడ అతనికి గాయాలయ్యాయి, ఎంతమంది కలిసి మనోజ్ పైన దాడి చేశారు, తను ప్రైవేట్ సెక్యూరిటీతో దాడి చేశారు, నాకు అన్యాయం జరిగింది, నిజంగానే దాడి జరిగింది అంటూ మాత్రం తను ఈ విషయాన్ని మీడియాతో అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మనోజ్ అదే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. 24 గంటల తర్వాత వైద్యులు మనోజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఏ వైపులా దాడి చేశారు, ఇంకా ప్రమాదకరమైనటువంటి గాయాలు ఏవైనా ఉన్నాయా, ఇంకా బలంగా ఎవరైనా గుద్ది మనోజ్ని ఈ రకంగా గాయపరిచారా అనే వివరాలు కూడా మెడికల్ రిపోర్ట్ ద్వారా అంశాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెడికల్ రిపోర్ట్ కొంత టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే అడ్మిట్ అయ్యాడు కాబట్టి మొదట బీపీ, షుగర్, నార్మల్గా హెల్త్ చెకప్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి అనంతరం బాడీ స్కాన్ అంతా కూడా నిర్వహించి హెడ్ స్కానింగ్, సిటీ స్కాన్, బాడీ స్కానింగ్, లెగ్ స్కాన్ ఇదంతా కూడా నిర్వహించి ఆ స్కాన్ రిపోర్ట్లో వచ్చినటువంటి ఆధారంగా ఎక్కడెక్కడ మనోజ్కి ఇంజూర్ అయింది, ఎంత లోపలికి బలమైనటువంటి గాయాలు జరిగాయి, ఏమైనా బోన్స్ బ్రేక్ అయి ఉన్నాయా, ఏమైనా ఇంకా లోని గాయాలు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా వైద్యులు తేల్చాల్సి ఉంది. ఆ రిపోర్టు కూడా సమర్పించాల్సి ఉంది. మనోజ్ ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు ఇంతకు ముందే మెడికల్ చెకప్ ప్రారంభించారు. ఆసుపత్రి వర్గాలు అసలు మనోజ్ కు తగిలినటువంటి గాయాలకు సంబంధించి ఏమైనా ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఏమైనా ఉందా రవితేజ? ఇప్పుడే ఆసుపత్రికి చేరుకున్నాడు కాబట్టి ఆసుపత్రిలో ముందుగా బేసిక్ మెడికల్ చెకప్ నిర్వహించి ముందుగా ఒక వ్యక్తికి వైద్యం చేయాలన్నా తను సహకరిస్తున్నాడా లేదా ఈ వివరాలు తెలుసుకోవాలన్నగా ముందుగా హెల్త్ చెకప్లో భాగంగా బీపీ, షుగర్, ఇతర ఏవైనా ఇంకా సమస్యలు అతనికి ఉన్నాయా వాటిని ముందుగా చెక్ చేసి అన్ని రకాలుగా స్టేబుల్గా ఉన్నాడు అన్నట్టయితే ఇమీడియట్గా అతనికి సిటీ స్కాన్ కానీ మిగతా స్కానింగ్స్ కానీ 2D, 3D స్కాన్లు కానీ తనకు ఇంకెక్కడెక్కడ గాయాలు నేను ఒక విషయాలకు సంబంధించి తను డాక్టర్ ముందు ప్రస్తావించినప్పుడు వాటికి సంబంధించినటువంటి పూర్తి స్కానింగ్ అంతా కూడా నిర్వహించి పోలీసులు ఆ రిపోర్ట్ అంతా కూడా సమర్పించనున్నారు. వైద్యులు మనోజ్ చెప్పిన విధంగా మనోజ్ ఎక్కడెక్కడ గాయాలు జరిగాయని డాక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ స్కాన్ అంతా కూడా పోలీసులు నిర్వహించి ఆ రిపోర్ట్ అంతా కూడా మనోజ్కి సమర్పిస్తారు. మనోజ్ అనంతరం అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పాడిషేరి పోలీస్ స్టేషన్కి వచ్చి అతను ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. గాయాలు జరిగింది వాస్తవం. మంచు మోహన్ బాబు దాడి చేశాడా, ప్రైవేట్ సెక్యూరిటీ దాడి చేశారా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలాలి. అతను నిజంగానే గాయపడ్డాడు, నలవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఒకరి సహాయం తీసుకొని లోపలికి వెళ్తా ఉన్నాడు, తన భార్య చేతులు పట్టుకొని హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు, తనకు తీవ్రంగా గాయాలయ్యాయంటూ కూడా మీడియాకు సైగలు చేస్తూ ఉన్నాడు. వెడమ భుజం పడిపోయిన విధంగా వెడమ భుజం ఎక్కువగా గాయాలైనట్టుగా వీడియోలో కనబడతా ఉంది. కుడి కాలు నడవలేని పరిస్థితుల్లో తను గెంటుకుంటూ
తను నడవలేనటువంటి స్థితిలో ఇతరుల సహాయం తీసుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఆ 2 చోట్ల మేజర్గా ఈ గాయాలు ఉన్నాయా, ఇంకేమైనా ఇంటర్నల్ గా కనిపించినటువంటి గాయాలు ఉన్నాయా అనే దానిపై కూడా వైద్యులు పూర్తి స్థాయిలో స్కాన్ చేసి ఆ రిపోర్ట్ అంతా కూడా మనోజ్కి ఇస్తే మనోజ్ దాన్ని ఎవిడెన్స్ కిందకి తీసుకొచ్చి పాడిచేరి పోలీసులకు రిపోర్ట్ అందజేసి దానిపైన కేసు నమోదు చేయాలి అంటూ కూడా తన తండ్రి పేరును కూడా మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. మనోజ్కి తీవ్రంగా గాయాలైనట్టుగా మాత్రం ప్రత్యక్షంగా తనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులని కలిసి వైద్యులకు ఆ వివరాలు తెలియజేసి వైద్యుల చేపడుతున్నటువంటి ట్రీట్మెంట్ కి తను సహకరిస్తూ అన్ని వైపుల నుంచి కూడా స్కానింగ్ నిర్వహించి ఆ రిపోర్ట్ తనకిస్తే ఆ ఆధారాలు తీసుకెళ్లి పోలీసులకు ప్రొడ్యూస్ చేస్తాను. తనను కొంతమంది దాడి చేయడంతో పాటు తన తండ్రి దాడి చేశాడంటూ మాత్రం మనోజ్ ఫిర్యాదు చేసేటువంటి ఛాన్స్ ఉంది. శివ, అలాగే రవితేజ, ప్రస్తుతం కుటుంబ వివాదం, ఆస్తుల వివాదం పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ల దాకా వచ్చేసినటువంటి నేపథ్యంలో ఏంటి కుటుంబ పెద్దలు కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ ఎవరైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని వీరి మధ్య ఏమైనా రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా ప్రస్తుతానికి? ఇప్పుడు మనోజ్ భార్య మౌనికారెడ్డి భూమా అఖిల ప్రియ సోదరిని గతంలో స్ట్రాంగెస్ట్ లీడర్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి భూమా శోభా నాగిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి కూతుర్ని ఇటీవల వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి మంచు మనోజ్. అంతకుముందు వ్యవహారానికి సంబంధించి కొంత మనోజ్ పైన నెగిటివ్ ఉన్నప్పటికీ మనోజ్ గతంలో ఒక వివాహం చేసుకొని ఆ వివాహం ఆడినటువంటి అమ్మాయికి అఫీషియల్ గా డివోర్స్ ఇవ్వడము, మళ్ళీ రెండోసారి భూమా మౌనికని పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించడము, పెళ్లి చేసుకోవడము. ఈ పెళ్లి సందర్భంగా కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా సంతోషంగా ఘనంగా ఇండస్ట్రీలో మరోసారి అందరికీ ఈ ఇన్విటేషన్ ఇచ్చి పిలిపించి అందరి సమక్షంలో వివాహం చేసుకునేంత వరకు కూడా ఇలా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు, అందరూ కలిసిమెలిసే ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారంటూ కూడా ఏదైతే గతంలో కొన్ని పుకార్లు క్రియేట్ అయ్యాయో ఆ పుకార్లన్నీ కూడా కొట్టేసే విధంగా ఫ్యామిలీ అంతా కూడా ప్లాన్ చేసి పిలిపించి ఈ ఈవెంట్ ని కండక్ట్ చేయడం జరిగింది. కానీ పెళ్లి జరిగిన తర్వాత మనోజ్ కి రావాల్సినటువంటి ఆస్తి వాటాల విషయంలో తనకు అన్యాయం జరుగుతూ ఉంది. తను మొదటి నుంచి ఈ ఆస్తి విషయంలో తను అడగలేదు. ఎందుకు అడగనందుకు తనను ఈ రకంగా ఇవ్వకుండా వేరే వ్యక్తుల మీదకి ఏదైనా ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా ఈరోజు మనోజ్ అడగడానికి ఇంటికి వెళ్లడంతో మోహన్ బాబు ఆగ్రహానికి గురయ్యి మోహన్ బాబు తన ప్రైవేట్ సెక్యూరిటీని ఆదేశించి మనోజ్ని ఇక్కడి నుంచి గెంటేయండి, నెట్టేయండి, ఈ ప్రిమిసెస్ లో ఉండకూడదు అంటూ మాత్రం ఈ రకమైనటువంటి ఆదేశాలు మోహన్ బాబు ఇవ్వడం కారణంగానే మనోజ్ పైన ఈరోజు దాడి జరిగింది అనే ఒక పుకార్లు రూమర్స్ కొనసాగుతా ఉన్నాయి. తనకు గాయాలు అయ్యాయి అనేది మాత్రం వాస్తవము. తను నడవలేనటువంటి పరిస్థితిలో విడమ భుజం కింద పడిపోవడము, కుంటుతూ కాలు దెబ్బ తగిలి ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన మాకు క్లియర్ గా కనబడతా ఉన్నాయి. కాబట్టి మనోజ్ పైన దాడి జరిగింది, మనోజే తన పైన దాడి చేశాడంటూ మోహన్ బాబు భార్య పైన దాడి చేశాడంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. కానీ అధికారికంగా ఫిర్యాదు అయితే అందలేదు. తన ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత తనకు ఎన్ని వైపులుగా ఈ ఫ్రాక్చర్స్ జరగడము, తనకు గాయాలు అవ్వడము, పిడిగుద్దులతో తనని గాయపరచడము, ఇవన్నీ కూడా పోలీసుల రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ లో బయటకు వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇవన్నీ కూడా ఆస్తుల గొడవలు మాత్రమే అనుకోవాలా? గత నుంచి కొన్ని వార్తలు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి బయట చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కదా. మంచు విష్ణు వ్యవహార శైలి మనోజ్ కి నచ్చదు, అందుకే తొలి నుంచి కూడా దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరికి పడట్లేదు, అన్నదమ్ములు ఇద్దరికి అనేటటువంటి వార్తలు తొలి నుంచి కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కలు కొట్టినటువంటి పరిస్థితి కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? కొన్ని రోజుల నుంచి అన్నదమ్ములకు ఇద్దరు కూడా వివాదం ఉంది. ఇద్దరు కూడా ఆస్తుల విషయంలో, ఈ పంపకాల విషయంలో తరచుగా గొడవ పడుతూనే ఉన్నారు. ఒక వీడియో సోషల్ మీడియా ప్రత్యక్షంగా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు కూడా కొట్టుకోవడానికి ఓ రూమ్ లో వాగ్వాదం జరుగుతున్నటువంటి వీడియో గతంలో కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరి మధ్య ఈ ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఏళ్ల నుంచి ఈ వివాదం సాగుతా ఉంది. ఇప్పుడు తాజాగా మనోజ్ కి వివాహం జరిగిన తర్వాత ఈ ఆస్తుల వాటా విషయంలో మనోజ్ కి రావాల్సినటువంటి వివరాలు, మనోజ్ కి రావాల్సినటువంటి ఆస్తులు ఇప్పటి వరకు కూడా తనకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో వివాహం జరిగింది, తనకి ఈ ఆస్తులు ఉన్నాయంటూ కూడా పెళ్లి సందర్భంగా చెప్పాను. ఇప్పుడు ఆ ఆస్తులు ఎక్కడవని కూడా తను అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తన చెందినటువంటి ఆస్తుల వాటా అంతా కూడా తనకు రావాలి, తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయాలి, ఆ పొజిషన్ అంతా నేను తీసుకోవాలి, అది తన ఆధీనంలో ఉండాలి అన్నట్టుగా ఆలోచనతో మనోజ్ ఈరోజు మోహన్ బాబుని అడగడానికి విష్ణుకి ఇచ్చినటువంటి ఆస్తులు తనకెందుకు ఇవ్వకూడదు, ఇద్దరము ఒకే
ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తులం కాబట్టి విష్ణుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ తనకెందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా ఈరోజు మనోజ్ వెళ్లి మోహన్ బాబుని అడగనటువంటి క్రమంలోనే ఒకరిపై ఒకరు ఇద్దరి మధ్యలో మాట పెరిగి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. మోహన్ బాబు చెప్తున్న విధంగా మనోజ్ ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి మనోజ్ నా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు, అందుకే సెక్యూరిటీని అలర్ట్ చేశాను, అతన్ని బయటికి పంపియండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చాను, అందుకే అతన్ని బయటికి పంపించారు అంటూ మాత్రం మోహన్ బాబు చెప్తా ఉన్నాడు. మనోజ్ తనపై మోహన్ బాబు దాడి చేశాడు, ప్రైవేట్ సెక్యూరిటీ దాడి చేశారు, తను తీవ్రంగా గాయపరిచారు. ఈ రోజు ఈ స్థితికి రావడానికి గల కారణం మోహన్ బాబే. విష్ణుని సపోర్ట్ తీసుకొని మోహన్ బాబు ఈ రకంగా నా పైన దౌర్జన్యం వ్యవహరిస్తా ఉన్నాడు. ఆస్తుల వాటా విషయంలో ఇప్పటి వరకు తనకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ స్థాయికి వచ్చాయి అంటూ మాత్రం మనోజ్ అంటా ఉన్నాడు. మనోజ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ తనకి గాయాలయ్యాయి అనే ఒక వివరాలు కూడా పూర్తిగా మెడికల్ రిపోర్ట్ అందిన తర్వాత ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇదే పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మనోజ్ ఒక ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉంది. కొంత టైం తీసుకొని పూర్తిగా 2-3 రోజులు తనకు కావాల్సినటువంటి వైద్యాన్ని తీసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ లో జరిగినటువంటి అన్ని ప్రాసెసింగ్ ఇతర కుటుంబ సభ్యుల సపోర్ట్ మనోజ్ కి ఏ మేరకు దొరుకుతుంది అనుకోవచ్చు. ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ తొలగించి ఉన్నప్పటికీ కూడా కొంత మంచు లక్ష్మి తమ్ముడుకు సపోర్ట్ గా ఉన్నారనేటటువంటి వార్తలు వచ్చాయి. గతంలో తన వివాహానికి కూడా మంచు లక్ష్మి హాజరు కావడం కూడా మనం చూసినటువంటి పరిస్థితి కదా. ప్రస్తుతం తారాస్థాయికి ఈ వివాదాలు చేరినటువంటి నేపథ్యంలో మనోజ్ కి తోడుగా మళ్ళీ లక్ష్మి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? సో ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదం, దీంట్లో మంచు లక్ష్మి గతంలో ఎక్కడ కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ రకంగా జరుగుతుంది, ఇలా ఉంది, అలా చేసుకుంటే మంచిది అంటూ కూడా ఎప్పుడు కూడా సలహాలు ఇచ్చి మీడియా ముందుకు వచ్చి తమ కుటుంబంలో అలాంటి వివాదాలు లేవు అంటూ కూడా ఎప్పుడు కూడా మంచు లక్ష్మి మీడియా ముందుకు కానీ సోషల్ మీడియాలో కానీ తన వివరాలు ప్రకటించినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు ఈ వ్యవహారం రోడ్డెక్కింది, పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది, పోలీసులకు స్వయంగా ఫోన్ చేసి ఇరువురు తమ పైన దాడి చేశారు అంటూ కూడా ఫిర్యాదు అందజేసేటువంటి స్టేజ్కి చేరింది అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు ఎవరు కూడా వీళ్ళ దాంట్లో ఎంటర్ అయ్యి ఆ వివాదాన్ని సెట్ చేయాలనే ఒక సిచ్యువేషన్ ఎప్పుడో చేయి దాటిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. ఇక్కడ భూమా మౌనిక వైపుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇటు మంచు వైపుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, లేదా అటు విష్ణు చెందినటువంటి భార్య మోహన్ బాబు, గతంలో అతనితో పనిచేసినటువంటి నటీ నటనులు, సీనియర్లు, తనకు కుటుంబానికి ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ చేసినటువంటి ఒకవేళ ఆ రకం ప్రయత్నం చేసినా కూడా అది అదుపు కాకపోవడంతో ఈ రోజు ఇద్దరు కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చాయి అనేది కూడా అర్థమవుతోంది. మోహన్ బాబును అడిగేటువంటి క్రమంలోనే మనోజ్ పైన దాడి జరిగింది అనే దానికి నిదర్శనమే ఈ రోజు తను నడవలేనటువంటి పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చి తన భార్య సహాయం తీసుకొని, వ్యక్తిగత సిబ్బంది సహాయం తీసుకొని లోపలికి వెళ్తూ నడవలేనటువంటి సిచ్యువేషన్ లో మనోజ్ ఉన్నాడు అనేది మాత్రం స్పష్టంగా స్క్రీన్ పైన కనబడుతోంది. ఈ వివాదం ఈ ఫిర్యాదు వరకు వెళ్లి, కేసు వరకు వెళ్లి, ఆ తర్వాత అరెస్టు వరకు, నోటీసుల వరకు వెళ్తుందా, లేదా మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత తను డిశ్చార్జ్ అయ్యి ఇమీడియట్ గా ఇష్యూని సెట్ చేయడానికి ఎవరైనా సీన్లోకి దిగి అటు వైసీపీ నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ, లేదా సినిమా పెద్దల నుంచి కానీ ఇప్పటికే పరువు పూర్తిగా దిగజారేటువంటి అవకాశం ఉంది. ఈ ఇష్యూని ఇంకా పెద్దగా చేయకూడదు అంటూ కూడా ఎవరైనా పెద్ద మనుషులు సీన్లోకి దిగి ఇష్యూని సెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనోజ్ ఎవరైనా మధ్యవర్తులుగా వచ్చి వారు మాట్లాడేటువంటి మాటలు విని దానికి ఓకే అంటే తప్ప ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుంది. లేదు, తను గాయపడ్డాను, తన పరువు పోయింది, ప్రతిసారి ఇలాగే తనకు నష్టం జరుగుతూ ఉంది, రావాల్సినటువంటి ఆస్తి వాటాల్లో ఇబ్బంది అవుతా ఉంది అంటూ మాత్రం మనోజ్ సీరియస్ గా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఈ అంశం ఇంకాస్త సీరియస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.